లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే చేవెళ్ల పార్లమెంట్ సీటు దక్కించుకునేందుకు నేతలు పోటీ పడుతున్నారు. పట్టణ, గ్రామీణ ఓటర్ల మిళితమైన ఈ నియోజకవర్గంలో పాగా వేసేందుకు అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ నుంచి ఎవరు బరిలో నిలుస్తారన్న చర్చ అంతటా వినిపిస్తోంది. టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్లో చేరడంతో ఏ పార్టీ ఇక్కడ పైచేయి సాధిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. సార్వత్రిక ఎన్నికల వేళ అన్ని పార్టీలు ఇప్పుడు చేవెళ్ల పార్లమెంట్ సీటుపై కన్నేశాయి. హైదరాబాదుకు ఆనుకొని ఉన్న సీటు కావడంతో చేవెళ్లపై జెండా ఎగరవేసేందుకు పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలను రచిస్తున్నాయి. ఈ పార్లమెంటు పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2 కాంగ్రెస్ గెలవగా 5 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ విజయ ఢంకా మోగించింది. టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి కాంగ్రెస్లో చేరడంతో కాంగ్రెస్ ఈ సీటును గెలుచుకోవచ్చని భావిస్తోంది. నియోజకవర్గంలో మెజార్టీ అసెంబ్లీ సీట్లను టీఆర్ఎస్ కైవసం చేసుకోవడంతో చేవెళ్ల తమ ఖాతాలోకి చేరడం ఖాయమంటున్నారు గులాబీ నేతలు. ఇక బీజేపీ చేవెళ్ల పరిధిలో ఒక్క స్థానాన్ని గెలుచుకోలేకపోయినా ప్రధాని మోడీ చరిష్మా, పట్టణ ఓటర్లు, ఈబీసీ రిజర్వేషన్లు తమను గెలిపిస్తాయని కమలనాథులు బలంగా నమ్ముతున్నారు. చేవెళ్లపై ఎవరి లెక్కలు వారికి ఉండటంతో ఈ 3 పార్టీల్లోనూ టికెట్పై నేతలు గంపెడాసులు పెట్టుకున్నారు. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం చాలా ప్రత్యేకమైనది. ఇది పట్టణ, గ్రామీణ ఓటర్లతో మిళితమైన నియోజకవర్గం. అత్యంత వెనుకబడిన గ్రామాలు, హైటెక్ సిటీ, మణికొండ, కోకాపేట వంటి అత్యంత ధనవంతమైన ప్రాంతాలు ఈ నియోజకవర్గం పరిధిలోనే ఉన్నాయి. 2009 ఎన్నికల్లో జరిగిన త్రిముఖ పోటీలో కాంగ్రెస్ తరపున గెలిచిన జైపాల్ రెడ్డి కేంద్ర మంత్రి అయ్యారు. టీడీపీ తరపున మహబూబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి పోటీ చేయగా బీజేపీ తరపున మాజీ ఎమ్మెల్యే బద్దం బాలరెడ్డి బరిలో నిలిచారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థి జైపాల్ రెడ్డికే చేవెళ్ల ఓటర్లు పట్టం కట్టారు. ఇక 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున కొండా విశ్వేశ్వర్రెడ్డి 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. కాంగ్రెస్ తరపున మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తిక్ రెడ్డి పోటీ చేయగా టీడీపీ, బీజేపీ కూటమి తరపున మరో మాజీ హోంమంత్రి దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేందర్ గౌడ్ పోటీ చేశారు. తెలంగాణ సెంటిమెంట్ కారణంగా చేవెళ్ల ప్రజలు టీఆర్ఎస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డిని గెలిపించారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆయన కాంగ్రెస్లో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్వరం, తాండూరును కాంగ్రెస్ గెలుచుకోగా రాజేంద్రనగర్, శేర్లింగంపల్లి, చేవెళ్ల, పరిగి, వికారాబాద్ నియోజకవర్గాలను టీఆర్ఎస్ గెలుచుకుంది. మరో నెల రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో అన్ని పార్టీల్లో చేవెళ్ల టికెట్ కోసం నేతలు పోటీ పడుతున్నారు. కాంగ్రెస్లో చేరిన టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి హస్తం గుర్తుపై పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. టికెట్ హామీతోనే ఆయన కాంగ్రెస్లో చేరారు. దీంతో ఆయనకే టికెట్ పక్కా అంటున్నారు. ఒకవేళ కొండా పోటీ చేసేందుకు ఆసక్తి కనబరచకపోతే కార్తిక్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ రాని కార్తిక్ ఎంపీ టికెట్ కోసం పట్టుబడుతున్నారు. చేవెళ్ల ఎంపీ టికెట్ కోసం కాంగ్రెస్లో వీరిద్దరి పేర్లే ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే చివరి నిమిషంలో అనూహ్యంగా కొత్త పేరు తెరమీదకు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు హస్తం నేతలు. ఇటు టీఆర్ఎస్ లో సైతం చేవెళ్ల టికెట్ను చాలా మంది నేతలు ఆశిస్తున్నారు. సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్లో చేరిన నేపథ్యంలో చేవెళ్ల కోసం కొత్త అభ్యర్థిని బరిలో నిలపాలని భావిస్తున్నారు. మండలి చైర్మన్ స్వామిగౌడ్ పేరును పరిశీలిస్తున్నారు. అయితే కాంగ్రెస్ కు వెన్నుదన్నుగా నిలుస్తున్న ఓ సామాజిక వర్గం ఓట్లు ఇక్కడ అధికంగా ఉన్నాయి. ఆ సామాజిక వర్గీయులకు కాంగ్రెస్ టికెట్ ఇస్తే అదే వర్గానికి చెందిన వ్యక్తిని బరిలో నిలపాలన్న ఆలోచనలో మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి పేరును గులాబీ బాస్ పరిశీలిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మహేందర్ రెడ్డి స్వల్ప ఓట్ల తేడాతో తాండూరు నుంచి ఓటమి పాలయ్యారు. పోగొట్టుకున్న చోటే రాబట్టుకోవాలన్న కసితో ఉన్న మహేందర్ రెడ్డి చేవెళ్ల టికెట్ కోసం పట్టుబడుతున్నారు. జిల్లా మాజీ మంత్రిగా తన గెలుపు సునాయాసమవుతుందని మహేందర్ రెడ్డి భావిస్తున్నారు. అందుకే తనకు టికెట్ పక్కా అన్న ఆలోచనతో ఇప్పటి నుంచే ప్రచారాన్ని మొదలుపెట్టారు. వీరేగాక మరికొందరు టీఆర్ఎస్ నేతలు సైతం చేవెళ్ల టికెట్పై ఆశలు పెట్టుకున్నారు. అటు బీజేపీ సైతం చేవెళ్ల సీటును గెలుచుకునేందుకు పావులు కదుపుతుంది. చేవెళ్ల పార్లమెంటు పరిధిలో ఒక్క అసెంబ్లీ స్థానాన్ని గెలవని బీజేపీ ఎంపీ ఎన్నికల్లో పరిస్థితి మారుతుందని అంచనా వేస్తోంది. చేవెళ్ల పరిధిలో అధికంగా ఉన్న అర్బన్ ఓటర్లు, ప్రధాని నరేంద్ర మోడీ సంక్షేమ పథకాలు, ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు రిజర్వేషన్ల వంటి అంశాలు బీజేపీకి అనుకూలంగా మారుతాయని కమలనాథులు భావిస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో జాతీయ అంశాలు కీలక పాత్ర పోషించే అవకాశాలున్నాయి. అందుకే బలమైన అభ్యర్థిని బరిలో నిలిపితే చేవెళ్లను గెలుచుకోవచ్చని అంచనా వేస్తున్నారు. 2009 ఎన్నికల్లో చేవెళ్ల నుంచి పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే బద్దం బాలరెడ్డి టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు.
చేవెళ్ల పార్లమెంటరీ ఇన్ఛార్జ్ జనార్దన్ రెడ్డి, కన్వీనర్ మనోహర్ రావులు సైతం బీజేపీ టికెట్ దక్కించుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఇలా 3 ప్రధాన పార్టీల నుంచి చేవెళ్ల టికెట్ కోసం తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో టికెట్లు ఎవరిని వరిస్తాయి, ఓటర్లు ఎవరికి పట్టం కడతారన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది.